హే గాయ్స్, వెల్కమ్ టు ఏ డే ఇన్ మై లైఫ్ సండే వ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను సండే కాబట్టి ఏమేమి కుకింగ్ చేశాను అండ్ ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ లంచ్కి అయితే ఇక్కడ ఖుష్కా చేశాను అండ్ పాప అడిగిందని కొంచెం లివర్ ఫ్రై చేశాను. అండ్ ఇదేమో మా వారి కోసం మటన్ గ్రేవీ అన్నమాట. మటన్ తినని వాళ్ళ కోసం కబాబ్ అయితే చేస్తున్నాను. సో అన్నీ కుకింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాను. సో 2 o'clock అయిందనమాట. సో ఇన్ని వెరైటీస్ చేశాక పెరుగు బజ్జీ ఉండాల్సిందే కదా. సో పెరుగు పచ్చడి ఇది చేశాను అండ్ 2 అయిందనమాట. సో ఇప్పుడైతే నా లంచ్ ఫినిష్ చేసుకొని కొంచెం సైట్ దగ్గర వెళ్ళేది ఉండే. సో అందుకోసం మన టెర్రస్ మీద ఉన్న పపాయ చెట్టు అయితే అక్కడ ప్లాంట్ చేయాల్సి ఉండే. సో అదైతే తీసుకుని వెళ్తున్నాం అనమాట. మన సైడ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. సో ఇప్పుడైతే కొంచెం ఎరువు అనేది తెచ్చామన్నమాట. సో కొన్ని ప్లాంట్స్ అయితే ప్లాంట్ చేశాను ఇక్కడ, ఫ్రూట్ ప్లాంట్స్ని. సో వాటన్నిటికీ కొంచెం ఎరువు అయితే వేయాలి అని వేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడి నుంచి ఎరువు 2 మూటలు అయితే తీసుకున్నాను. సో 500 అయితే పడిందనమాట. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం వేసే ఎరువులు బట్టి మొక్కలు అనేది ఎదుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు వేసేది కరెక్ట్ టైం అని, ఈరోజు సండే కాబట్టి అందరూ ఫ్రీగానే ఉన్నామని అంతా వచ్చి ఇక్కడైతే కొన్ని పనులు అయితే చేస్తున్నాం అన్నమాట. సో ప్లాంట్స్ అనేది క్లియర్గా వీడియో అయితే తీయలేదు. సో ఫ్యూచర్ వీడియోస్లో అయితే చూపిస్తానమాట. ఇది ఒక్కటైతే తీసాను, ఇది సపోటా చెట్టు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఉసిరి చెట్టు, చిన్న ఉసిరి. సో వెరైటీకి ఒక మొక్కని తెచ్చి వేసాను అనమాట. సో ఎంత క్లీన్ చేపించినా మళ్ళీ వర్షానికి ఈ మొక్కలు అయితే చిన్న వచ్చేసాయి. సో మనకు కావాల్సిన ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రం కొంచెం క్లీన్ అయితే చేసి ఎరువు అయితే వేస్తున్నాం ఇక్కడైతే మనకి వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ వర్షం పడుతుంది, కొంతసేపు పడుతుంది, అలాగే ఆగిపోతుంది అనమాట. అండ్ ఇక్కడైతే రూట్స్ దగ్గర తవ్వి కొంచెం సాయిల్ అనేది లూజ్ చేసి మళ్ళీ ఎరువు అనేది వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. అన్ని ప్లాంట్స్కి అయితే ఇలాగే చేయాలి. సో మేము ఏమేమి చేస్తామనేది మీరు చూసేయండి.
ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుండే అండ్ వర్షం పడుతోంది కదా! దీని మధ్యలో మన నెమలి సౌండ్స్ అయితే వినబడుతూ ఉండే అనమాట. ఎంత హాయిగున్నో. మనకి ఇక్కడ కాంక్రీట్ జంగల్లాగా ఉత్త వెహికల్స్, పొగ ఇవి చూసి ఈ వెదర్ అయితే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. అండ్ పిల్లలకి మనము ఇలాంటి యాక్టివిటీస్‌లో కూడా ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడప్పుడు వాళ్ళకి కూడా ఒక చేంజ్ అయితే ఉంటుంది. సో, వీక్ డేస్ అయితే మామూలు మన పనులు ఉన్నినవే. సో, అలా అని వీకెండ్‌లో ఇలాంటి పనులైతే నేను చేస్తూ ఉంటానన్నమాట. సో, దీనికోసం మా అబ్బాయిని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటాను. సో, వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. సో, అందుకే నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని ఈ పనులైతే చేస్తానన్నమాట. ఈ సండే అయితే మనం ఈ పనుల్లో బిజీ అయ్యామన్నమాట. సో, అన్నిటికి ఎరువు అయితే ఇంకా వేస్తూ ఉన్నాము. ఇదైతే మన అరటికాయ చెట్టు అనమాట. సో, పెట్టినప్పటి నుంచి ఇలాగే ఉంది చిన్నగా. సో, అందుకే దీనికి కొంచెం ఎరువు అయితే వేస్తున్నాను. సో, నెక్స్ట్ టైం వచ్చేసరికి కొంచెం పెద్దదవ్వాలని. చిన్నగా ఉంది చాలా. సో, ఇది పెద్దదయ్యి మనకి బనానాస్ ఎప్పుడు ఇస్తుందో వెయిట్ చేసి చూడాలి. సో, ఇలా అయితే అన్ని ప్లాంట్స్కి కూడా ఎరువు అనేది వేస్తున్నాం అన్నమాట.
ఇక్కడైతే ఇంటి నుంచి తెచ్చాము కదా, నేనైతే పపాయ చెట్టు అండ్ రామఫలం చెట్టు అయితే సీడ్స్ నుంచి పెంచిందైతే ఉండే. సో ఆ 2 మొక్కలనైతే తెచ్చాననమాట. సో దాన్ని వేయడానికైతే ఇక్కడ అత్త తవ్వుతుందనమాట. సో ఫస్ట్ అయితే మనం రామఫలం చెట్టు వేస్తాం ఇక్కడ. సో వర్షాలు వచ్చి మట్టి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది. అండ్ ఇది కూడా రెడ్ సాయిల్ అనమాట, ప్యూర్ రెడ్ సాయిల్. ఇందులో మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయి. ముందు ఇవన్నీ తోటలే అనమాట. తర్వాత అన్నీ డెవలప్ చేసి లేఅవుట్లు చేసి సైట్లు చేశారనమాట. సో ఆ సాయిల్ అయితే నిజంగా చాలా రెడ్గా ఉండేది, ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. సో ఇక్కడ మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయి. సో అందుకే నేనైతే కొన్ని ప్లాంట్స్ వేస్తున్నాను. ఇది వచ్చి రామఫలం చెట్టు అనమాట. సో ఫ్రూట్ తిని సీడ్స్ వేసింటే మన పాట్లో అయితే టెర్రస్ మీద వచ్చిందనమాట. సో దీన్ని అయితే నేను సేవ్ చేసి ఇక్కడైతే ఒకటి నాటుతున్నాను. సో ఎలా పెరుగుతుంది అని చూసేందుకు. సో ఇక్కడ నాటాక ఇక్కడ కూడా కొంచెం ఎరువు అయితే వేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే పపాయ చెట్టు ప్లాంట్ చేయాలని తవ్వుతున్నాం అన్నమాట. సో అన్నీ ఒక వరుసలో అయితే వేసుకొచ్చామన్నమాట. సో ఖాళీ ఉన్న ప్లేస్లో ఇక్కడైతే పపాయ చెట్టు వేద్దామనేసి తవ్వుతున్నాము. సాయిల్ అయితే చాలా ఫర్టైల్గా ఉంది. అండ్ ఇక్కడ ఎవరు అవసరం లేదంటారు, కానీ నాకేమో నా మొక్కలైతే కొంచెం అర్లీగా పెరగాలని ఆశతో ఎరువు అనేది వేస్తున్నా. అదర్వైజ్ ఇక్కడ ఎరువు అవి అవసరం లేదు అంటారు. సాయిల్ అయితే చాలా ఫర్టైల్గా ఉంది అండ్ చాలా లూజ్గా కూడా ఉంది. అండ్ ప్యూర్ రెడ్ సాయిల్ కాబట్టి మనకి ఏ ఫర్టిలైజర్స్ కానీ ఏది అవసరం లేదు. సో ఈ మొక్క అయితే మనము సీడ్స్తో టెర్రస్ పైన పెంచిందనమాట. సో కొంచెం హైట్ అయింది కాబట్టి తెచ్చి ఇక్కడ వేస్తున్నా. ఇది మన టెర్రస్ పైన కొంచెం పెద్ద సైజ్ గ్రో బ్యాగ్ అన్నా కంటైనర్స్ అన్నా దాంట్లో పెడితే వస్తుందేమో, కానీ నా దగ్గర ఉన్న అన్ని చిన్న కంటైనర్స్ కాబట్టి నాకు ఇక్కడ వేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకే ఇక్కడైతే తెచ్చి నాటుతున్నాను అనమాట. సో దీనికి కూడా ఇప్పుడు కొంచెం ఎరువు అయితే వేస్తున్నాను. వర్షాకాలం కాబట్టి మనకి సాయిల్కి ఎరువు వేసి మిక్స్ చేస్తే మొక్కకు అనేది బలం అయితే అందుతుంది. సో అందుకే ఈ సీజన్లో అయితే వేస్తున్నాం అన్నమాట.
ఇక్కడైతే పపాయాది ఇంకా 2 సాప్లింగ్స్ అయితే ఉన్నదనమాట. సో, అవి కూడా వేసేద్దామనేసి ఇక్కడైతే అత్త తవ్వుతుంది. సో, ఆ చిన్ని ప్లాంట్స్ అయితే ఇక్కడ ప్లాంట్ చేసాము. సో, ఇది ఎన్ని డేస్‌కి పెరుగుతాయో చూడాలి. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. సో, ఇవైతే ఇక్కడ వేసామనమాట. సో, అన్ని మొక్కలకైతే ఎరువు వేయడం అయితే కంప్లీట్ చేసేసాం. సో, ఇంకొంచెం ఎరువైతే ఉన్నది గదా! అది ఇంకొంచెం ఎక్స్‌ట్రా అయితే అన్ని మొక్కలకి కొంచెం కొంచెం వేసాననమాట. సో, నేను 2 మూటలైతే తీసుకొచ్చాను గానీ, ఇక్కడికైతే ఒక్కటే సరిపోయింది. ఇంకొకటైతే మనం రిటర్న్ ఇంటికైతే తీసుకొచ్చామనమాట. సో, అందరూ ఒక్కో పని చేయడం వల్ల పని కొంచెం ఈజీ అనిపించింది నాకైతే. సో, నేను ఒక్కదాన్ని అయితే నాకు కొంచెం కష్టం అనిపించేది. సో, నాకి అంత కష్టమేమి అనిపియలేదు ఈరోజు. అండ్ వెదర్ కూడా చాలా హాట్‌గా లేకుండా సహకరించిందనమాట. సో, వర్షం కూడా అలా పడింది. అండ్ తర్వాత కొంచెం నార్మల్ అయిపోయింది. సో, పనులన్నీ ముగించుకొని రిటర్న్ అయితే ఇంటికొస్తున్నాము. సో, ఆన్ ది వే మళ్ళీ వాన అయితే పడుతూ ఉందనమాట, వర్షం. సో, అలా అయితే ఈరోజు మా పనులన్నీ ముగించుకొని ఇంటికైతే రిటర్న్ వస్తున్నామనమాట. సో, గార్డెనింగ్ టూల్స్ అన్నీ మా అబ్బాయి అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. సో, అవన్నీ ఈరోజు నాకి యూజ్ అయ్యాయి అనిపించింది. సో, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉండేది.